తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా 3 దశల్లో నిర్వహణకు స్టేట్ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీలోపు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను రాష్ట్ర సర్కారు కోరింది. రిజర్వేషన్ల నివేదికలు అందగానే ఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే హైకోర్టులో కేసులపై క్షుణ్ణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తోంది. కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తే దాన్ని బట్టి తదుపరి చర్యలుంటాయని ఎస్ఈసీ పేర్కొంది. రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రముఖ తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. డీఎంకేకు చెందిన న్యాయవాది ఎన్ మురళీకృష్ణన్ ఈ మేరకు తిరుచి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయ్ తన ప్రసంగంలో సీఎం స్టాలిన్ను ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మురళీకృష్ణన్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారని శాసనమండలిలో మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాలను సందర్శించనున్నారని తెలిపారు. ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం కర్నూలులో కూటమి నేతలతో కలిసి రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. అలాగే జీఎస్టీ సంస్కరణలపై మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీకి హాజరవుతారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారని చెప్పారు. ఏపీలో కూటమి సర్కార్పై క్రమంగా విమర్శల దాడి పెంచుతున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మరో బాంబు పేల్చారు. రాష్ట్రంలోని దళితవాడల్లో 5,000 ఆలయాలు నిర్మించాలన్న టీటీడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. వీటిలో దళితులను పూజారులుగా నియమిస్తారా అని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయి బీజేపీ సిద్ధాంతాలను నెత్తినెత్తుకున్నారని షర్మిల ఆరోపించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ అని విమర్శించారు.